హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే. ఇక్కడ చూడండి, మా అమ్మ పిల్లల్ని రెడీ చేస్తుంది స్కూల్కి వెళ్ళడానికి. హాయ్ రా, రెడీ అయిపోయారా స్కూల్కి? పని అంతా అయిపోయిందా? జల్లేసేసారా? సరే, ఇక మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం నాకు. ఇక వంటగదిలో సిరి ఏం చేస్తున్నావు? వంట అయిపోయిందా? అయిపోయిందండి. పిల్లలకి ఏం ప్రిపేర్ చేసావు? రండి చూపిస్తాను. గుడ్డు ఫ్రై, ఓకే, ఏది ఆగు. ఓకే, తర్వాత చారు, టమాటా చారు. ఓకే, రైస్, వైట్ రైస్. ఓకే, ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ చట్నీ, ఎప్పుడు ఉండేది అదేగా. ఇడ్లీ. మా ఇంట్లో 90% ఈ చట్నీ ఇడ్లీనండి. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఏదో వెరైటీలు చేస్తూ ఉంటారు కానీ అప్పటివరకు అదే. ఇంకా జావా, ఇక రాగి జావా, మజ్జిగ కలిపినటువంటి మజ్జిగ కానీ పెరుగు కానీ కలిపినటువంటి రాగి జావా. రాగి జావా అంటే ఇక ఈ ఆరోగ్యానికి కూడా ఇవే హెల్దీ అనుకోండి. మిగతా ఆ పూరీలు పునుగులు ఆయిల్ ఫుడ్ అంతా హెల్దీ కాదనుకోండి. సో మాకు ఇష్టం కూడా అదే అనుకోండి. ఎందుకంటే అందుకే 90% అయ్యే ఉంటాయి మా ఇంట్లో. ఇక మా అమ్మ ఉన్నప్పుడు కూడా అవి వేసేవాళ్ళు. ఇక నాకు పెళ్ళైన తర్వాత ఇక మా ఆవిడ కూడా సేమ్ ఇక అదే అలవాటు చేస్తున్నారు తను కూడా. ఇక 90% ఇంకా అందరికీ ఇడ్లీయే. అంటే ఇక ఎప్పుడైనా ఇక పునుగులు పూరీలు ఎప్పుడన్నా వేసి అదేదో ఒక నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అలా వేసుకుంటూ ఉంటాం కానీ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించరు. ఎక్కువగా పిల్లలు ఏంటి ఇది అందరూ ఇడ్లీ చట్నీ ఈ రాగి జావ ఇది అనమాట. ముఖ్యంగా మీ చిన్నమ్మాయికి అయితే ఇడ్లీ నెయ్యి పంచదార అయితే సరిపోతుంది. ఇక మా చిన్నమ్మాయిని చూసారా? ఇప్పుడు చూపిస్తారండి మా చిన్నమ్మాయి తన ఇడ్లీ తినే విధానం చూపిస్తారండి. పంచదారని అంటది పాప. చిన్నమ్మాయికి చూడండి, చట్నీ తిందు, పంచదార నెయ్యి. నెయ్యి ఇవాళ నెయ్యి ఖాళీ అయిపోయిందండి. నెయ్యి లేదు. అయిపోయిందా? ఇదిగో అయిపోయింది, ఈరోజు అయిపోయింది. ఓకే, ఇప్పుడు మారం చేస్తుందిగా. ఎరా హారిక, ఈరోజు నెయ్యి లేదంట. ఈరోజు నెయ్యి లేదంటరా నీకు వాళ్ళ ఓన్లీ పంచదారే. మా పెద్దమ్మాయిని చూసారు, తన చట్నీ అన్న ఇక తీపి అంటే పెద్దగా ఇష్టపడదు కానీ చట్నీ కారంగా ఏమన్నా తింటది. మా చిన్నమ్మాయిలా కాదనమాట. అందరూ తీసురా. చూసారా మా పిల్లలతో ఇలా ఉంటుంది. తొందరగా కానీ టైం అయిపోతుంది. పొద్దున్నే మా అమ్మ వస్తారు, వాళ్ళు రెడీ చేయడం అంతా అమ్మ చేసుకుంటుంది. అమ్మ వీళ్ళకి స్నానాలు మొత్తం జడ వేయడం అంతా మ్యాక్సిమం అమ్మాయి చూసుకుంటుంది. ఇంకా రానప్పుడు శ్రీశానే చూసుకుంటుంది. ఇక అమ్మ ఉంటే ఇక ఎప్పుడు ఇక పొద్దున్న లేకగానే మా అమ్మ అంటారు ఫస్ట్. తర్వాత స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మాట మళ్ళీ మా అమ్మ అంటారు. మా అమ్మ వచ్చిందని. అమ్మ వాళ్ళు ఇక్కడే పక్కనే ఉంటారు. అమ్మ రోజు వస్తూ ఉంటుంది. ఇక ఈ స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అంటే నేను బండి ఎక్కించుకుని తీసుకొస్తాను వీళ్ళని. వీళ్ళు బండి ఎక్కేటప్పుడు అడిగే ఫస్ట్ మాట, డాడీ మా అమ్మ ఉందా, మా అమ్మ వచ్చిందా, మా అమ్మ ఉందా, మా అమ్మ వచ్చిందా. ఇదే అనమాట. అంత ఇష్టం అనమాట ఇక మా అమ్మ అంటే. ఏదన్నా ఇక మా అమ్మ ఉంటే అయిపోయింది వీళ్ళకి. ఏంటి పోయి రాగి జావా సింపుల్గా అండి, తక్కువలో హెల్దీ ఫుడ్. తక్కువలో ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏదైనా ఉందంటే అది రాగి జావే. అలా మజ్జిగ కలుపుకొని పొద్దున పూట చట్నీది ఇడ్లీ తిని ఒక గ్లాస్ రాగి జావ తాగితే కడుపులో మాత్రం మళ్ళీ చల్లగా ఉంటుంది. నువ్వు కూడా తినేపోయావా? తొందరగా కానియాలి నాన్న, టైం అయిపోతుంది. ఓకేనా? ఫాస్ట్ పిల్లకి పెట్టేపోయావా? నెయ్యి లేదా? ఎరా అడి మామూలు పెట్టమంటావా? నువ్వే తినేస్తావా? ఉట్టే పంచదార తింటున్నావా? ముందు పంచదార కాకుండా ఇడ్లీ కూడా తినాలి ఫాస్ట్గా, టైం అయిపోతుంది.
ఏం చెప్పారు? ఎంతవరకు చెప్పారు? స్కూల్లో ఏం చెప్పారా? అన్నీ చెప్పారా? సరే దీన్ని కానీ తొందరగా కానివ్వండి, టైం అయిపోతుంది. ఫాస్ట్ కానివ్వాలి. క్యారేజీ కడుతున్నావా? ఇదే మా పిల్లల క్యారేజీ బాక్సులు. ఈ రెండు కూడా మీషోలో బుక్ చేసాం. అప్పుడు బయట కంటే ఇక్కడే కొంచెం బెటర్గా, అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అన్నట్లో, కొంచెం ఇది బెటర్గా అనిపించినాయి అనమాట. ఇది పెద్ద అమ్మాయికి బుక్ చేసింది, అంటే లాస్ట్ ఇయర్. చిన్న అమ్మాయికి ఈ ఇయర్ బుక్ చేసింది. ఈ చిన్న అమ్మాయికి ఈ స్టీల్ కనపడుతుంది చూసారా, ఇవి ఈ ఇయర్ బుక్ చేసాము. ఎలా ఉంది క్యారేజీ అక్షయది? సరే బాగుందా? బాగుందండి, బాగా వచ్చింది. మొత్తం అదంతా మెటీరియల్ అదంతా చాలా బాగుంది అసలు. బాగుందా? తక్కువలో సింపుల్గా బాగానే ఉంది. కొంచెం పైగా దీనికి బ్యాగ్, 2 స్పూన్స్ అన్నీ వచ్చినాయి. మళ్ళీ దీనికి బ్యాగ్ పెట్టుకోవడానికి, బ్యాగ్, వాటర్ బాటిల్ బయట సెపరేట్ గా కొనుక్కునే అవకాశం లేకుండా చక్కగా ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. మా పెద్ద పాపకి అయితే గుడ్డు కర్రీ నచ్చింది, చిన్న పాప అంతగా తెలియదు, కాకపోతే కొంచెం వేస్తున్నాను. తక్కువ తింది అసలు. అమ్ము ఎప్పుడు చూసినా పెరుగు, పెరుగన్నం, 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 చారు, ఇంకా రసం ఏమన్నా ఉంటే రసం తింటుంది అంతే. నాన్ వెజ్ కూడా తిందా, చికెన్ కూడా ఇక బలవంతంగా పెడితే ఒక ముక్క తింటుంది తప్ప ఎప్పుడు పెరుగు అంతే. పెద్ద పాప అంటారా, నీస్ బాగానే తింటది. పెద్ద పాప తినేస్తలే కానీ చిన్న పాప ఇక మా చిన్నమ్మాయి రోజు పెరుగు అనే అంటుందని చెప్పేసి పాలు వచ్చినట్టున్నాయి చూడు. పాలు వచ్చినాయండి. అత్తయ్య కొంచెం పాలు తీసుకోరా. తొందరగా కానియాలరా, టైం అయిపోతుంది. రోజు పాలు ఇక్కడే పోపించుకుంటాం. అంటే కొంచెం పల్లెటూరే కదా, ఇక్కడ డైరెక్ట్గా గేదెల దగ్గర నుంచి పాలు పోసే వాళ్ళు ఉన్నారు. పాలు పోపించుకుంటాం ఇక్కడ. డైలీ క్యాన్తో తీసుకొస్తారు. అంటే మళ్ళీ అంటే చాలామంది మీరు చూసే ఉంటారు, ప్లాస్టిక్ బాటిల్ తీసుకొస్తూ ఉంటారు, కానీ వాడిన బాటిల్ వాడుతూ అట్లా చేస్తూ ఉంటారు. అందుకని ఆ బాటిల్స్ ఏం వద్దు అని చెప్పేసి మేము ఒక క్యాన్ ఇచ్చి డైలీ క్యాన్లోనే తీసుకురండి అని చెప్పేసి చేసామన్నమాట. సో బాగానే ఉంటాయి పాలు ఇక్కడ కూడా. క్యాన్ పాలు అక్కడ తొలిపించే బాగానే ఉంటాయి పాలు. మా అమ్మ చూడండి, క్యాన్లో కొంచెం నీళ్లు పోసి కొంచెం తొలిపి అందులో పోతుంది. మళ్ళీ పెద్దవాళ్ళకి అంతే, చిన్న ఎంత ఏముండదన్నా సరే. చాలా ఇచ్చేయి క్యాన్. అయిపోయిందా? ఏంటది? చిన్నమ్మాయి రోజు పెరుగే కదండి. చారు అందులో పోతున్నావా? చెప్పపడవా? చెప్పడు, డైలీ దీనికి ఇలాగే వేస్తాను. ఎప్పుడైనా చారు వేస్తే మళ్ళీ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. తినేసరికి మెత్తపడిపోవా? లేదండి, చారు వేడి చారు వేడి కదా, కాస్త చల్లారి పెట్టేసి అది పోసేస్తే తను ఇబ్బంది పడకుండా తినేస్తుంది. మళ్ళీ అక్కడ గొప్పని మీద పోసుకోవడం అలా చేసేసుకుంటుందేమో అని ఇట్లా పెట్టేస్తాను అనమాట. చూసారా మా పిల్లల క్యారేజీలు. ఇదేనండి రోజు మా డైలీ రొటీన్. ఇడ్లీయా? ఇడ్లీ చట్నీయా? ఇడ్లీ సాంబార్ చట్నీయా? అవును, ఇడ్లీ సాంబార్ చట్నీ. ఇగో చూడండి, వాటర్ బాటిల్. ఇది పెద్ద అమ్మాయి బ్యాగ్ అనుకుంటా. అది పెద్ద అమ్మాయిదే, కాకపోతే జిప్పు పోయిందండి. సాయంత్రం జిప్పేపించాలి. మామూలుగా అయితే జిప్పేపించాలి. ఇది అంటే చిన్న అమ్మాయి బ్యాగ్. ఈ బ్యాగ్ తీసుకుంటే దీంట్లో బాక్సులు, బ్యాగు, ఆ వాటర్ బాటిల్ చూపిస్తారు. చిన్న వాటర్ బాటిల్, చిన్న అమ్మాయికి చిన్న వాటర్ బాగానే ఉంది. చిన్న వాటర్ బాటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. ఇది చాలా బాగుంది. పెట్టు ఒకసారి లోపల పెట్టు. సరిపోయింది కరెక్ట్గా. ఇలా 3 బాక్సులకు బాటిల్ పెట్టుకోవడానికి సరిపోయింది. స్నాక్స్
స్నాక్స్ బాక్స్ ఒకటి ఇచ్చాడు చిన్నది. స్పూన్లు కూడా ఇచ్చారనుకోండి, స్పూన్లతో ఎంత వేస్తారు కానీ అంత స్పూన్ యూజ్ చేయరు వీళ్ళు. ఇక ఆ స్నాక్స్ బాక్స్ అనమాట, స్నాక్స్ ఇంకేమైనా వేస్తారు. ఇక పెద్ద అమ్మాయిది కూడా సేమ్ బ్యాగే కానీ కొంచెం పాడైంది, అది జిప్ ఏదో పోయిందంట. ఇక నార్మల్గా చిన్న బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టలో పెట్టుకుని తీసుకెళ్తున్నారు. స్నాక్సా ఏమున్నాయి, పప్పుండ్లు మూతి నిండా చేసుకుంటుందిగా, తనకి ఇష్టం. వేరే ఏమైనా చేయాల్సింది ఇంకా కదండి, ఇంట్లో ఏమైనా చేస్తారా తొందరగా అయిపోతాయి. ఇక పప్పుండ్లు వచ్చాను స్కూల్లో అంటే ఇంకా చేతి నిండా మూతి నిండా చేసుకుంటుంది. జస్ట్ అలా సింగిల్ ఒక పప్పు టేస్ట్ సరిపోతుందండి. ఓకే, ఇంకా స్నాక్స్ ఏం అవసరం లేదు. చిన్న పాప లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇంకా పెద్దమ్మాయి బ్యాగ్ పాడైపోయింది కదా, అందుకే ఇంకా అయిపోయిందన్నా. ఎరా హరి అవ్వలేదా? ఫైనల్లీ దే ఆర్ రెడీ. లే పడిపోయా. నుంచోండి రా, సారీ నుంచోండి, నుంచోరా చిన్ని. అరే శుక్రవారం ఇవాళ ఫ్రైడే కదా, అంటే ఫ్రైడే వైట్ అనమాట. ఫ్రైడే వైట్ వేసుకుని ముసుకేసుకుని వెళ్తారు ఇట్ట. నుంచోరా, పడిపోతావేంటి? నుంచా తీసుకోండి అన్నా, బ్యాగ్ తీసుకోండి, బ్యాగ్ తగిలించుకోమ్మా. మొయిలైపోతుంది అక్షయ, ఇప్పుడే మొయిలైపోతే అక్షయ. ఇక 5th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు 5థేనా 6థ్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటో మరి. ఇక ఎరా మొయిలైపోతున్నావా? బ్యాగ్ ఏంట్రా సరే, సరిగ్గా నుంచోవాలి, రైట్గా ఉండాలి, సరిగ్గా ఉంచాలి. మమ్మీకి మామకి బాయ్ చెప్పండి. నీ బ్యాగ్ లో పెట్టుకో చెల్లికి, క్లాస్ తెలంగాణ బాయ్ డాడీ అని చెప్పు. డాడీ బాయ్. అది ఇక ఫైనల్లీ రెడీ అయిపోయారు. ఇక స్కూల్కి జావు. పదండి వెళ్దాం, పద, గో 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 గో. లంచ్ బ్యాగ్ తీసుకెళ్ళరా, పట్టుకుంటారు మరి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కారంటే నోటిఫికేషన్ రూపంలో మా వీడియోస్ మీకు చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.